నమస్తే సార్. మీ నమస్కారం. పేరు? నా పేరు ఏ వెంకటరెడ్డి అండి. రిటైర్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను. అయితే ఇక్కడికి నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ. ఇక్కడ మాకు చాలా మహిమగా అనిపించింది నాకు. నిన్ననే విషయం చెప్తాను నేను. నిమ్స్ హాస్పిటల్‌కు నేను చెకప్ హార్ట్ పేషెంట్ ఉన్నానన్నమాట. చెకప్ కొరకు వచ్చాను. వచ్చి అపాయింట్మెంట్ దగ్గరకు పోతే ఆమె ఏమందంటే అపాయింట్మెంట్ తీసుకుంటే ఆమె, ఈరోజు డాక్టర్ లేడని చెప్పిందన్నమాట. అరే ఎందుకు లేడనుకోని చెప్పి నేను కూడా చూసుకోలే. ఇక లేకుంటే మన దగ్గర గుడి ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. వచ్చేవరకు ఇక్కడ సాయిబాబా ప్రతి పౌర్ణమికి వ్రతం జరుగుతాయి ఇక్కడ. వ్రతం జరుగుతుందన్నమాట. విచిత్రం అనిపించింది. అరే డాక్టర్ టైం ఉండంగా నాకు ఇక్కడ అంటే బాబాని స్వయంగా పిలిపించినట్టు అనిపించింది. వచ్చి ఇక్కడ 3 గంటల సేపు అంటే 1:00 వరకు ఇక్కడ వ్రతంలో పాల్గొన్నాను. పాల్గొన్న తర్వాత బాబుకు మొక్కానమాట. ఈరోజు మళ్ళీ వచ్చాను. వచ్చే వరకు ఇట్లా ఈ వర్క్ ఇంత ఈజీగా అయిపోయిందంటే టకాటక్ అన్ని టెస్టులు అయిపోయినాయి. వితిన్ 1 ఇయర్లో టెస్ట్ అయిపోయినాయి. మళ్ళీ దర్శనానికి వచ్చేసాను నేను. నేను అనిపించింది నాకు బాధ. అరే టెస్ట్ కాలేదు కదా అనుకున్నాను. అంటే బాబా చూడండి నేను తనకు పూజ చేయించుకున్నాడు. మరి నాకు ఈరోజు టెస్ట్లు ఈజీగా అయిపోయినాయి అనమాట. అంత మహత్యం ఉంది మా బాబా గారి దగ్గర. అందుకే ఎప్పటికి వస్తుంటాను. షిరిడి కూడా వెళ్తాను నేను. సార్ ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఆలయంలోకి రాగానే రాగానే ఒక విధమైన వైబ్రేషన్ వస్తాయండి ఇక్కడ. స్వామిని చూస్తున్నాం కానీ మనంతా మనం మర్చిపోతాం. మనం ధ్యానం చేసుకుంటుంటే ఒక 10 నిమిషాలు మనం ఇటు కూర్చున్నాం అనుకోండి, మనం ఇంటి దగ్గర కూర్చుంటే ధ్యానం కూర్చోదు. ఇక్కడ కూర్చున్నామంటే ఒక 5 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం అన్నీ మర్చిపోయి బాబాను చూసుకుంటూ కూర్చుంటాం అనమాట. అంత పవర్ఫుల్ విగ్రహంలో అంత పవర్ ఉందన్నమాట ఇక్కడ బాబు దగ్గర. చాలా నాకు కనిపించినాయి ఈ బాబు దగ్గర. అందుకే ఎప్పుడు 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుంటాను ఇక్కడ. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు బాబా కల్లో కనిపించారు ఇట్లా అని చెప్పి. అంతకుముందు ఒకరోజు విచిత్రం ఏంటంటే 2 డేస్ బిఫోర్ అనమాట మన మన రామోజీరావు గారిది ఫోటో వచ్చాడు. పేపర్ చూసినారో మీరు? కుర్చీలో కూడుకున్నట్టు ఫోటో వచ్చేది అనమాట. అయితే ఆయన విగ్రహాలు చేస్తే ఆయన బాబా రామోజీ విగ్రహంగా అంతకుముందు సాయిబాబా విగ్రహాలు వేరే విగ్రహాలు చేసి చెప్పిన అనమాట. బాబా విగ్రహం కూడా చేసిండు అని అనుకున్నా. ఆ రోజు రాత్రి సేమ్ రామోజీరావు కూర్చోడు కుర్చీలో, బాబా గారు కుర్చీలో కూర్చోడు నాకు కనిపించాడు అనమాట. సేమ్ నైట్లోనే. అట్లా బాబా అప్పుడప్పుడు మనకున్నట్టయితే కళ్ళు కూడా మనకు కనిపిస్తుంటాడు బాబా గారు. థ్యాంక్ యూ సార్.